వదినా ఓకే వదినా యా తప్పకుండా ఓకే బాయ్. ఎవరు? విష్ణు వస్తున్నాడు సార్ నాతో 3 days మనతో ఉంటాడు. అక్కడ పెళ్ళి ఉంది ఈ వీకెండ్. ఇప్పుడు కరెక్టే మా అన్నను వదిన తిరుపతి వెళ్తున్నారు. మొక్కు తీర్చుకొని ఏవో కొన్ని ఇన్విటేషన్స్ ఇవ్వాలంటే ఇచ్చుకొని వచ్చేస్తారంట. ఇంకే అంటే పెళ్ళి వచ్చిన దగ్గరికి ఇప్పుడు ఇంకా ఇన్విటేషన్లు ఏంటి? మరి లేట్ అయిపోయి సడన్ పెళ్ళి కదా, సో అర్జెంట్గా పనులన్నీ చేసుకుంటున్నారు. సరే 3 రోజులకి వంట రమ్మంటున్నాను. ఏమైంది? ఇవి రావట్లేదా? ఈవిడ వస్తుంది కానీ ఈవిడ వంటలు కొంచెం కారంగా ఉంటాయి కదా, అయితే విష్ణు అంత కారాలు కట్ట తినట్లేదు. మోర్ ఓవర్ ఈ వాన్స్ ఇటాలియన్ క్విజీన్, కొంచెం కాంటినెంటల్ టైప్ ఫుడ్ కావాలి. ఏంటి అక్కడ యూఎస్లో ఇవే తింటున్నాడా? మరి అంతే కదా, అక్కడే దొరుకుతాయి కదా. హలో అవునండి, యా లోపలికి రండి, 5th floor 509 అండి. యా ఓకే. ఎవరు? ఏసీ టెక్నీషియన్స్. ఎందుకు ఇప్పుడు? ఏసీలో కొంచెం సర్వీస్ చేయడానికి. మొన్నే కదా చేయించాను, నెల కూడా అవ్వలేదు. కరెక్టే కానీ చల్లగా ఉండాలి కదా, ఏమాత్రం ఇది వచ్చినా పాపం ఇబ్బంది పడిపోతాడు. ఎవరు ఇబ్బంది పడిపోతారు? విష్ణు. అన్ని ఏసీలు ఎందుకు చేయించడం? ఆ క్లైమేట్కి అలవాటు పడిపోయాడు కదా శరత్, అసలే బీచ్ దగ్గర ఇంత వేడిగా ఉంటున్నది, అందుకే ఏసీలన్నీ ఆన్ చేసి ఉంచుదామని. 3 రోజులే కదా. పిచ్చెక్కిపోతున్నా ఎవరైనా ఇంటికి వస్తారంటే, అది మీ వాళ్ళంటే ఇంకాను. మీ వాళ్ళు మా వాళ్ళు మరి లేకపోతే మా వాళ్ళకి ఇలా నెక్స్ట్ వాళ్ళు ఎట్లేవమ్మా? సరే ఎందుకు ఏ రూమ్ ఇస్తున్నావు వాడికి? అదే చూస్తున్నా ఏ రూమ్ ఇవ్వాలా అని. వాడికి బెడ్రూమ్ ఇచ్చి మధ్యలో వెళ్ళి హాల్లో పడుకుందాం. నిజంగా కళ్ళు రాలిపోతాయి. వచ్చాను ఉందండి నీకు. అమ్మా నేను నీ ఎక్స్ట్రా చూడలేను, నాకు కొంచెం బయట పని ఉంది, చూసుకొని వస్తాను. ఒక నిమిషం, నీకు స్టార్బక్స్లో ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారేంటి? ఎందుకు? అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మనకి ఇంటికి ఎవరైనా డెలివరీ చేస్తారా అని. సడన్గా స్టార్బక్స్ ఎందుకు? వాడికి స్టార్బక్స్ అలవాటు శరత్, అందుకే. అంటే రోజు వెళ్ళలేడు కదా 3 పూట్లను, ఎవరైనా తెచ్చి పెట్టేస్తే. అలా చూడకు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మీ ఫ్యామిలీలో ఫస్ట్ టైమా ఎవడన్నా అమెరికా వెళ్ళడం? మరి భోజనం చేస్తాడా, ఒక కాఫీ దగ్గర బతికేస్తాడా? కుక్కుని రమ్మంటున్నావు కదా. నాన్ స్పైసీ ఫుడ్. నాకు లోపల ఏదో అయిపోతుంది, సమ్ కెమికల్ రియాక్షన్ వచ్చేస్తుంది తెలుసా. నిజంగా నిషా, నాకు ఎలా చెప్పాలి అయిపోతున్నాను నేను. నీ ఎక్స్ట్రాలు, నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే లోపల మండిపోయి నాకేదో అయిపోతుంది. పాపం పెళ్లి కొడుకు కదా, మాత్రం చూసుకోమా. పెళ్లి కొడుక్కి వాళ్ళ అత్తగారింట్లో మర్యాదలు చేస్తే బాగానే ఉంటుంది, నేను ఇటువంటి మర్యాదలు ఎవరూ చెయ్యరు నిషా. అయ్యి బాబాయ్ నాకేదో అయిపోతుంది లోపల, తట్టుకోలేకపోతున్నాను నీ ఎక్స్ట్రాలు. నేను బయటకు వెళ్ళిపోతున్నాను నిషా. శరత్ అందుకో బయటకు వెళ్తున్నావు కదా, వస్తున్నప్పుడు టిష్యూ రోల్స్ను, కోక్ క్యాన్స్, ఒక క్రేటు ఐస్ క్యూబ్స్ తెచ్చివా. ఈ వాడి కోసమేనా? నేను తిన్నంగా వెళ్ళి అపోలో అడ్మిట్ అయిపోతాను, నాకేదో అయిపోతుంది, నా బీపీ గట్ నా కంట్రోల్లో లేదు, పిచ్చెక్కిపోతున్నాను నేను. నీ పిచ్చి, నీ వేషాలు చూస్తుంటే ఇంకా ఆడొస్తేనే చూడాలో అర్థం అవ్వట్లేదు నాకు. వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలి కదా. తిన్నంగా అపోలోకి వచ్చామని, అపోలోలో ఉంటాను నేను. పిచ్చి మాటలు మాట్లాడు శరత్. హాయ్ రా. హాయ్ నిషా. ఐమ్ గుడ్. అండ్ కార్లు అన్నీ అయిపోయా? ఫ్లిప్లు అన్నీ అయిపోయా? విష్ణు ఏడి కనిపించట్లేదేంటి? యా విష్ణు ఏడి? విష్ణు వస్తాడు, స్టార్బక్స్కి వెళ్ళాడు. వాడికి 3 పూట్ల అదే అలవాటు కదా, పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. నీకు చెప్పాను కదా. అవును, ఎలా వస్తాడు ఇప్పుడు? మీరు వచ్చారు కదా. వాడికి వేరే కార్ తీసుకున్నాను నిషా, వాడికి అక్కడ పెద్ద కారే అలవాటు, మాది చిన్న కారు కదా, సో అందుకని వాడికి వేరే రెంట్ కార్ తీసుకున్నాం, ఫుల్ ఏసీ, దాంట్లోనే తిరుగుతున్నాడు. నైస్ నైస్. చూడండి, ఏసీ ఎక్కువైతే మళ్ళీ జలుబు గట్ట చేస్తుంది బాబుకి, అసలు అమెరికా నుంచి వచ్చాడు కదా. లేదండి, వాడికి అక్కడ అంత చల్లగానే అలవాటు, మన వెదర్ యాక్చువల్గా వాడికి ఇప్పుడు పడట్లేదు. ఓ అందుకే మా ఆవిడ కూడా ఏసీలన్నీ క్లీన్ చేపిస్తుంది. లేదంటే మీకు అంతగా ఇబ్బంది అయితే మాకు ఇక్కడ కొత్తగా స్నో వరల్డ్ ఒకటి స్టార్ట్ చేశారు, అక్కడికి వెళ్ళి బాబుని ఉండమన్నా బాగానే ఉంటుంది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సరే లేదు చిన్న మీకు మామూలుగా ఇస్తున్నాను, ఐడియా ఇస్తున్నాను. ఐడియా చెప్పండి. నిషా, ఫుడ్ కోసం కొంచెం చూసుకుంటున్నావు కదా, బాబుకి అస్సలు స్పైస్ తినడు. యా వేరే వంట అమ్మని పెట్టాను అనుకున్నా. అలా అయితే ఓకే.
సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తర్వాత ఈ డోర్స్ విండోస్ అన్ని కాస్త క్లోజ్ చేసి ఉంచండి. మా ఇంట్లో దోమలు ఈకలేం రావండి, డస్ట్ కూడా రాదు మా ఇంట్లోకి. అయ్యయ్యో డస్ట్ కోసం కాదండి, ఆ, బాబుకి సౌండ్ అది పడదు. చాలా రోజుల నుంచి యుఎస్ లో ఉన్నాడు కదా, ఈ సౌండ్ పొల్యూషన్ అది ఇష్టపడడు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మరి మా ఇద్దరం పొద్దున తగు ఆడుకుంటుంటాం, పర్వాలేదు మరి బాబుకి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తగులువి అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదండి, అరుచుకోవడం అది వద్దు. రూమ్ లో మెల్లగా మాట్లాడుకోండి. మెల్లగా తగు ఆడుకోవాలా? అలాగ అవ్వదండి ఇక్కడ, అది తనకే చెప్పండి. తగులు మంచివి కాదు కదా, సౌండ్ కూడా ఎందుకు, వాడికి నచ్చదు కదా. కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి. చూడు 3 రోజులు తగు ఆడకూడదట, ఉండగలవు మరి? అది అవదమ్మా. ఇంకొకటి, మా అబ్బాయికి పానీపూరి అంటే చాలా ఇష్టం, కానీ తినివ్వద్దు. మరీ తినాలని అనుకుంటే మామూలుగా కాకుండా మినరల్ వాటర్తోనే చేయండి. అంటే బయట బాగాలేదు కదా ఇక్కడ, వద్దు. ఇప్పుడు పానీపూరి బండి దగ్గరికి మినరల్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలా మేము? అంతే అంతే. 1 minute. అయిపోతుంది. ఇంతకీ మీ బాబు ఎన్నాళ్ళు ఉంటున్నాడండి అమెరికాలో? 2 ఏళ్ళు ఎంఎస్ చేశాడు, 1 ఇయర్ జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాడు. 3 ఏళ్ళుగా ఉంటున్నాడు. ఓ, ఎంఎస్ దేంట్లో చేశాడు? ఎంఎస్ యుఎస్ లోనే చేశాడు. యుఎస్లో కాదండి, ఐటీలో చేశాడా, సివిల్లో, మెకానికల్ దేంట్లో చేశాడు? అమెరికాలోనే చేశాడు. ఎక్కడ ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీయా? పెన్సిల్ స్కేల్ అని మంచి యూనివర్సిటీ. దాని పేరు పెన్సిల్ స్కేల్ కాదండి, పెన్సిల్ స్కేల్. దానికి ఇంకో పేరు ఉందండి, పెన్సిల్వేనియా. ఓ, ఇంకో పేరు కూడా ఉందా? ఆ పేరు అలాగే చెప్తారు. నిషా, బాబుకి ఏ రూమ్ ఇస్తున్నావో ఒక్కసారి చూపిస్తావా? రండి. ఏసీ ఉంది కదా. కానీ బాత్రూంలో ఏసీ లేదు, పర్వాలేదండి. బాబు అక్కడ ఎక్కువసేపు కూర్చుంటే ఇబ్బంది పడతాడు కదా. తలుపుకొని ఉంటారులే శరత్. కాదు, చక్కగా రాడిసన్లో ఎక్కడ రూమ్ బుక్ చేసేవచ్చు కదా ఒకటి బాబుకి. శరత్ లేదు, బాబు కంఫర్ట్ గురించే మాట్లాడుతున్నాను. 3 ఏళ్ళు అమెరికాలో ఉన్నాడు కదా. డోర్ లాక్ చేసుకుంటాడు, అది పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాడు. ఏంటి, ఏ డోర్ లాక్ చేసుకుంటాడు? బెడ్రూమ్ డోర్. ఓ, బాత్రూమ్ డోర్ తీసి వదిలేసి బెడ్రూమ్ డోర్ లాక్ చేసుకుని ఏసీ ఆన్ చేసి ఉంచుకుంటాడా? లేదు, కూలింగ్ అయ్యే వరకు. చూపించు. ఓకేమ్మా. ఇప్పుడు ఇంట్లో కూడా ఇంతేనా? ఆల్మోస్ట్ ఇంతే. బాగానే పడుతున్నారు. తప్పదు కదా. ఇంకేంటి, పనులన్నీ అయిపోయా, పెళ్లి పనులన్నీ? ఆల్మోస్ట్ అయిపోయాయి. అవును, అమ్మాయిది కూడా అమెరికా కదా? యా, వర్క్ చేస్తుంది, చుంబి మీద ఉన్నది. ఓకే ఓకే. సో వచ్చిందా, తను వచ్చిందా? లేదు, రేపు వస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చినట్టున్నాడు. హాయ్. హాయ్ మోయా. ఎలా ఉన్నారా? ఫైన్ ఫైన్, మీరే ఎలా ఉన్నారు? చాలా లైన్ చూసి కూర్చో. కంఫర్టబుల్ మోయా, కార్లో. ఇక్కడ కూర్చోరా. నో నో నో, దిస్ ఇస్ ఫైన్ ఫర్ మీ. ఏంటి, రోజు స్టార్ బక్స్ కావాలంట? అదేం లేదు మోయా, అప్పుడప్పుడు. ఎలాగైంది వైజాగ్ వెదర్, సెట్ అయిపోయిందా? పర్లేదు, ఇప్పుడే వచ్చాను కదా, మెల్లగా అవుతుంది. అదేమిటి నాన్న కింద కూర్చున్నావు? లేదమ్మా, నాకు ఇదే కంఫర్ట్ గా ఉంది. పైన కూర్చోనా? కింద ఎంత డస్ట్ ఉంటుంది. ఆ కార్లో కూర్చొని నాకు కాల్ నొప్పి పెడితే నాకు ఇదే కంఫర్ట్ గా ఉంది. కింద డర్టీగా ఉంది నాన్న, బాగోదు. నువ్వు ఇలా అనుకుంటున్నావు, నువ్వు అక్కడ ఎలా ఉంటావు మీకు తెలుసా? అసలు వారానికి ఒకసారి రూమ్ తుడుచుకుంటావు అక్కడ. ఎలాగుంది అయితే యూఎస్ లైఫ్ అంతా బాగుందా? యామాయా, తెలిసిందే కదా, కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ లైఫ్. అంటే ఏదో కైండ్ ఆఫ్ మిస్సింగ్ అనిపిస్తుంటుంది. ఇంతకీ దేంట్లో చేస్తావు ఎంఎస్ నువ్వు? మిషన్ లెర్నింగ్ స్పెషలైజేషన్లో మాస్టర్స్ చేశాను. ఓ అవునా. ఏంటి, ఇండియా వచ్చే ప్లాన్స్ ఏం లేవా? మరి పేరెంట్స్ ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టేశారు, అది రికవర్ చేయాలంటే ఇంకా జాబ్ చేయాల్సిందే. సరే, భోజనం రెడీ అయిపోయిందా? ఫోన్ చేసిందా?
అదేంటి వాడు ఇండియన్ తినేస్తాడా? ప్రాబ్లం లేదా? చూడు నాన్న, స్పైస్ ఎక్కువ ఉంటుందేమో. లేదమ్మా పర్లేదు, మేము అక్కడ ఇదే చేసుకొని తింటాం. తినగలవా అమ్మా? మీరు తినిపించేయండి. మీ అమ్మని పట్టుకెళ్ళి యూఎస్లో ఉంచినా 2 నెలలు అర్థమవుతాయి. అక్కడ జీవితాలు బతుకులేంటో. సో ఈరోజు ఇంట్లో పనులన్నీ రోస్టర్ పెట్టుకుంటారా? ఈరోజు ఒకరు రేపు ఒకరు ఇంకోలో అలాగా? వాళ్ళు ఎందుకు చేస్తారండి? ఏందన్నా నువ్వెందుకు చేస్తావు అవన్నీ? ఇంకా చేస్తారమ్మా అక్కడ, మేమే చేసుకుంటాం అందరం. మేమే కాదు, అక్కడ అమెరికాలో అందరూ ఇలానే చేసుకుంటారు. మేమే తుడుచుకుంటాం, మేమే బాత్రూమ్ కడుక్కుంటాం, మేమే గిన్నెలు తోముకుంటాం, అన్నీ మేమే చేసుకుంటాం. అందరూ అంతే ఇక్కడ. అక్కడ నాన్న నువ్వు కూడా చేస్తావా? నేను కూడా చేస్తాను. ఎంత అల్లారు ముద్దుగా పెంచావు, అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నావా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం తప్పేంటుందండి? ముద్దుగా పెంచి అందరు పిల్లలు అందరినీ ముద్దుగానే పెంచుతారు. నాన్న, నువ్వు ఉంటున్న ఏరియాలో ఇండియన్స్ ఉంటారా? మీకు ఒక విషయం చెప్తున్నా నాన్న, నేను ఇప్పుడు రోడ్ పైకి వెళ్ళి ఒరే నడిచాను అనుకోండి, వెనక్కి 100 మంది వేరా నడుచుకొని వస్తారు. అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. విష్ణు, మాయా మీ అమ్మ ఫోన్ చేస్తుంటుందా రోజు? రోజుకి 3 పూట్లు చేస్తుంది మాయా, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి. ఒకటే మాట, తిన్నావా లేదా తిన్నావా లేదా అని అడుగుతూనే ఉంటుంది. అదే బాధ. మా టైంలోనైతే వారానికి ఒకసారి మాట్లాడేవాళ్ళం. $10 కాలింగ్ కార్డు కొనుక్కుంటే ఆ కాలింగ్ కార్డులో 20 మినిట్స్ వస్తారు. ఈ 20 మినిట్స్ అమ్మతో మాట్లాడాలి, నాన్నతో మాట్లాడాలి, అక్కతో మాట్లాడాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, అందరూ ఈ $10లో మాట్లాడాలి. సో మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ బికేమ్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ అయిపోయింది. మాకు వీడియో కాల్ అంటే తెలియదు. ఎప్పుడో యాహూ చాట్లోనో ఈ MSN హాట్మెయిల్ చాట్లో ఆన్లైన్ వచ్చేవారు. నెలకు ఒకసారి 2 మంత్స్కి ఒకసారి. ఇప్పుడు గైస్ ఆర్ సో లక్కీ. హాయ్, ఎలా ఉన్నావు? వాట్సాప్. నేనా అత్తాలింటికి వచ్చాను. నా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. వాట్ అబౌట్ యూ? ఓకే, ఫ్లైట్ ఎప్పుడన్నా? రేపు. ఓకే బాయ్. ఎవరు తనేనా బయలుదేరిపోయిందంట? రేపు అన్నది ఫ్లైట్ అండి. సో రేపు అంటే వాళ్ళకి రేపు పొద్దునంటే మనకి ఈరోజు నైట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే రేపు నైట్కి మనకు వచ్చేస్తుంది తను. రేపు నైట్కి వచ్చేస్తుంది. మరి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారా? యూఎస్ నుంచి ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉన్నారు ఇక్కడే, సో వాళ్ళు వస్తున్నారు. ఇంకా బ్యాచ్మేట్స్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. సరే రెస్ట్ తీసుకో. పడుకుంటాను పడుకుంటాను. తను ఎయిర్పోర్ట్లో ఉంది. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు పడుకోలేదా నువ్వు రాత్రి? లేదు మా, లేచాను ఇప్పుడే. ఎవరితో మాట్లాడుతున్నావు? తనతోనే మాట్లాడుతున్నాను. తన ఫ్లైట్లో ఉంటుంది కదా ఇప్పుడు? లేదు, దిగిపోయిందంట. దిగిపోవడం ఏంటి? నిన్న ఏదో H1B రూల్ వచ్చిందంట. సో ఎక్కిన వాళ్ళందరూ అప్పుడే దిగిపోయారు. మాట్లాడుతున్నావు ఏంటి? ఏమైంది? ఏం రూల్ వచ్చింది? ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అయిన టైంలో $1 lakh ఫీ కట్టాలంట. మరి ఇప్పుడు అమ్మాయి ఫ్లైట్ దిగిపోయిందని రావట్లేదు ఇండియా? రావట్లేదు. నాకేం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. అదేంట్రా అది? సండే పెళ్లి పెట్టుకొని అమ్మాయి ఇలా చెప్పారా? చేశాను అత్త, కానీ ఫోన్ ఎత్తలేదు. మేబీ దర్శనంలో ఉండి ఉంటారేమో అని. తనేమంటుంది? మళ్ళీ వస్తానంటుంది నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని? లేదు, తను కూడా నన్ను వచ్చేయమంటుంది. నిన్ను వచ్చేయమంటుందా? నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని వచ్చేయమంటుంది. అది ఇప్పుడే టికెట్ ప్రైస్ చూసా, అది 4-5 lakhs చూపిస్తుంది. యా, ఏ న్యూస్ చూస్తున్నాను. $1 lakh వీసా ఫీజ్ అంట. సో హూ ఆర్ అవుట్ సైడ్ యూఎస్ ఇండియన్స్ అందరినీ 21st లోపు వచ్చేయమంటున్నారంట కంపెనీస్ అన్నీను. 22nd నుంచి కొత్త రూల్ అప్లై అంట. మరి మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారా? ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నీ అయితే వాళ్ళ ఫ్యామిలీ పొడుగుకు వచ్చారు ఇండియాకి. న్యూస్ వచ్చిన తర్వాత ఈరోజే ఎంతైతే ఎంత టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తారు. 17 lakhs అయిందంట. ఇంకో వేరే ఫ్రెండ్తో మాట్లాడా, వాళ్ళ మదర్ అయితే హాస్పిటల్లో ఉన్నారు, ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు. సో తనకు కూడా వేరే చాయిస్ లేదు. తను సమ్ 4.5 lakhs అయింది తనకు టికెట్. తను కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు? న్యూస్ విన్నావా? విన్నాను దాన్ని మారుతున్నప్పుడు. నీకు అర్థమైనట్టు చెప్తాను. ఒక పెద్ద ఊరు ఉండేది.
ఆ ఊర్లో ఒక అతనికి 1000 ఎకరాల ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్. కానీ అది సాగు చేయడానికి ఊర్లోన సరైన మనుషులు ఉండేవారు కాదు, ఉన్నవాళ్ళు కూడా పనిచేసేవారు కాదు. సో ఇతను ఏం చేశారంటే పక్క గ్రామాల నుంచి పక్క ఊర్ల నుంచి మనుషులు తీసుకొచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయించుకునేవారు. సో వాళ్ళకి స్కిల్స్ అవి అన్నీ బాగా నేర్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ అగ్రికల్చర్ని చాలా బాగా తీసుకెళ్ళి మొత్తం 1000 ఎకరాలలో 3 పంటలు పండి చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇలాగ చాలా పాటు నడుస్తుంది. ఇప్పుడు ఊర్లో వాళ్ళంతా చూశారు, వాళ్ళు ఎవరో బయట ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, మాకేమీ లేదు, మేము ఉండిపోయామని చెప్పేసి వీళ్ళంతాను మాకు కూడా వ్యవసాయం కావాలి, మేము చేస్తామని చెప్పేసి ఆ ఓనర్ని అడగడం మొదలుపెట్టారు. ఎవరైతే బయట నుంచి వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళ ఊర్లో ఇల్లు కూడా కట్టేసుకున్నారు. వీళ్ళందరినీ బయటికి పంపిస్తే కానీ ఆ ఊరు వాళ్ళకి వ్యవసాయం ఇవ్వలేడు. అది ఆలోచించి అతను ఏం చేశాడంటే ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక కారణం చూపించి బయటికి పంపించడం మొదలుపెట్టాడు. సో వీళ్ళు బయటికి వెళ్తుంటే వీళ్ళు పని ఇవ్వచ్చు కదా, సో అలాగ అందరినీ బయటికి పంపించేస్తున్నాడు. పంపించి వీళ్ళ ఊర్లో మనుషుల్నే దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అర్థమైందా? సో సేమ్ ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు. సో దానికి ఊర్లో పడతారు, పని రాదు కదా. సో ఫ్యూచర్ విల్ డిసైడ్ మళ్ళీ 3 పంటలు పండుతాయా లేకపోతే ఇదివరకులాగా అయిపోతుందా అన్నది. అతనికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎవరైతే ఇక్కడ వ్యవసాయం ఇన్నాళ్ళు చేశారో వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేస్తారు. సో అక్కడ కూడా మళ్ళీ 3 పంటలు పండుతాయి, ఎందుకంటే వాళ్ళ చేతిలో పని ఉంది, వాళ్ళు ఎక్కడైనా బతకగలరు. ఇక్కడ వచ్చి ఎవరు చేస్తారంటే చూడాలి. లోన్ ఎలా పే బ్యాక్ చేస్తాను అసలు? ఎందుకు అలాగ ఆలోచిస్తున్నావు? ఇండియాలో ఎడ్యుకేషన్ తక్కువ అవుతుంది అనుకుంటున్నావేంటి? అయినా మీ పేరెంట్స్కి ఎప్పుడు నువ్వు బర్త్డే కాదు విష్ణు, అది గుర్తుపెట్టుకో. నువ్వు చదువుకోవడానికి వెళ్ళావు, చదువుకున్నావు, జాబ్ వస్తే చేస్తావు, లేకపోతే తిరిగి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటాం. ఇదే ఇన్వెస్ట్మెంట్ కాదు కదా దాని రిటర్న్స్ రావడానికి. ఈ జనరేషన్ మీరు వెళ్తున్నారు కానీ మా టైంలో ఇది వేరే. అప్పుడు ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, హైయర్ స్టడీస్ లేవు ఇండియాలో. ఒక హైయర్ స్టడీస్ చేసి వచ్చినా సరే ఇండియాలో ఆపర్చునిటీస్ లేవు, మెయిన్లీ మన టెక్నికల్ సైడ్ అసలు లేవు. అందుకు బయట దేశాలకు చదువులకు వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు పరిస్థితులు అవి కాదు కదా. సో నౌ యూ హ్యావ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ ఇన్స్టిట్యూట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్నిటికంటే మించి అటువంటి చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉన్నాయి. బయట కంట్రీస్ కంటే మన కంట్రీలో చాలా జాబ్స్కి ఎక్కువ పే చేస్తున్నారు తెలుసా నీకు? అది పెద్ద పెద్ద ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారు. అందరూ ఇండియా వచ్చేస్తున్నాయి, అన్ని కంపెనీస్ ఇండియా వచ్చేస్తున్నాయి. గూగుల్ ఈజ్ బిల్డింగ్ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అంతకు మించి యువర్ విత్ యువర్ ఫ్యామిలీ, నలుగురు నీ ఫ్రెండ్స్ చుట్టూ ఉంటారు. అక్కడ ఎంతసేపు తెల్లవారితే టెన్షన్తో ఒక జీవితం ఉంటుంది. ఎవడు ఎప్పుడు ఇంటికి పంపించేస్తాడా, ఎక్కడ జాబ్ ఎక్కువ చేసి దొరికిపోతానా, H1B కన్సల్టెంట్ ఎవరు డబ్బులు పే చేయాలా, ఎందుకురా ఇంత చదివే టెన్షన్లో మనకి. ఓకే నేను ఫ్రెష్ అవుతాను. అన్నీ వదిన వాళ్ళు 11:30 ఫ్లైట్కి వచ్చేస్తున్నారంట. ఓకే వెరీ గుడ్. ఉంటావు కదా. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను, నాకు ఫోన్ చేయి, నేను బయలుదేరికి వచ్చేస్తాను. ఓకే యా. ఏంటి అప్డేట్ ఏంటి? మాట్లాడేది అంతో? మాట్లాడాము తనతో. తనైతే వీలైన తొందరగా వచ్చేయమంటుంది, తర్వాత ఎంట్రీ కష్టం అయిపోతుందంట చెప్పింది. సో తనైతే మరి రాదని చెప్పేసిందా? తనైతే ఇంకా రాదు. అయితే మరి మనం పెళ్ళి పోస్ట్పోన్ చేయాలైతే. ముందు వీడిది ఒకటి తేలాలి కదా ఏంటి పరిస్థితి అనేది. సో అయితే ఒక్కటైతే మళ్ళీ న్యూస్ వచ్చిందిరా, H1B హోల్డర్స్ అందరికీ కాదు ఫీజు, ఓన్లీ కొత్తగా ఎవరైతే H1B అప్లై చేసుకుంటున్నారో వాళ్ళే $1 lakh ఫీజు కట్టాలి. అంటే వాళ్ళ ఎంప్లాయర్ కట్టాలి. బట్ దట్ ఈజ్ ఆల్సో వన్ టైం. కాకపోతే మనోడికి ఇంకా ఇప్పుడు కొత్తగా అప్లై చేయాలి కదా. సో డెఫినెట్లీ మనోడికి జాబ్ రావాలంటే ఆ 1 lakh కొత్త రూల్స్ ప్రకారం అయితే $1 lakh పే చేయాలి అది. బట్ దిస్ ఈజ్ రియలీ సో సాడ్. అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి హాఫ్ బేక్ న్యూస్ బయటకు వచ్చి మొత్తం జనాలందరినీ ప్యానిక్ చేశారు. ఎంతమంది ఓవర్ నైట్ బయలుదేరి వెళ్ళిపోయారు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు ఆపుకొని వెళ్ళిపోయారు, ఫంక్షన్స్ ఆపుకొని వెళ్ళిపోయారు, టెన్షన్ పెట్టేశారు. ఇప్పుడు నుంచి మళ్ళీ న్యూస్ వేరేగా రిలీజ్ చేస్తాం, మళ్ళీ రేపేం మారుస్తారో తెలియదు. బట్ నన్ను అడిగితే మాత్రం హ్యాపీగా ఉండిపోమంటాను. తర్వాత అన్నీ సెటిల్ అయ్యి బాగానే ఉంది అంటే యూ కెన్ థింక్ అబౌట్ దట్. బట్ ఈ ఉన్న అన్సర్టనిటీలో వెళ్ళడం కరెక్ట్ కాదు. అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు? అదే వాడి కెరియర్. అక్కడికి వెళ్ళి ఇంత చదువుకున్నది ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడానికా? అయినా లోన్ కూడా ఉంది కదా, అది కూడా తీర్చాలి కదా. హలో, నువ్వు లోన్లు కెరీర్ గురించి మాట్లాడుకు. కెరీర్ అన్నీ అమెరికా వెళ్ళి డెవలప్ చేయక్కర్లేదు, ఇండియాలో కూడా కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు. పంపించే వరకు తినేసావు, వాళ్ళని చూసి వీళ్ళు చూసి. ఇప్పుడేమో కెరీరు లోను అని మళ్ళీ చెప్తున్నావు. సో లోన్ గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి వాడు ప్లాన్ చేశాను నేను ఎలా చదివించాలనేది. అయినా మన పిల్లలు మన దగ్గర ఉంటేనే బలం, అదేం బర్డెన్ కాదు నాకు. మీరు అనుకోరంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీ పాపకి పెళ్లి చేశారు కదా, ఇంచుమించు ₹1 కోటి ఖర్చు అయిందా? అదేనా మళ్ళీ తిరిగి వస్తాయి డబ్బులు మనకి? మన బాధ్యత పాప మీద ఖర్చు పెట్టడం.
సో ఇప్పుడు వీడి మీద పెట్టిన డబ్బుల కోసం ఆలోచిస్తున్నారంటే పిల్లల్ని చదివించడం మన బాధ్యత అండి. ఆ లోన్ తీర్చాలి, అప్పు తీర్చాలి అని చెప్పి ఎందుకు వాళ్ళ మీద టెన్షన్ పెట్టడం? మనం ఎంతవరకు సాగాలం అంతవరకే సాగాలని. వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాల్చుకుంటే మాత్రం ఇబ్బంది పడిపోతాం. ఇప్పుడు మీ పిల్లకి పెళ్లి చేసి పంపించారు, మీరు అనుకోకండి, ఉదాహరణ చెప్తున్నాను. అమ్మాయికి హ్యాపీగా లేదు, ఓకేనా, ఫర్ వాట్స్ రీజన్. ₹1,00,00,000 ఖర్చు పెట్టాను, లేదమ్మా నువ్వు అక్కడే ఉండాలమ్మా, నీకు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా అల్లుడు ఏం చేసినా సరే ఉండిపో అంటారా? లేదమ్మా నువ్వు ఇంటికి వచ్చి అంటారా? చెప్పండి, ఎవరైనా ఇంటికి వచ్చేయమంటాం కదా. ₹1,00,00,000 పెట్టామని చేసి ఉండిపోమానం కదా. అక్కడ ఒకలాగా ఆలోచిస్తున్నాం, ఇక్కడ ఒకలాగా ఆలోచిస్తున్నాం. ఈ ఇళ్ళకి ఎంత బాధపడుతున్నారు అంతాను. అయ్యో మా ఇంటికి వెళ్ళిపోతే మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, బోల్డ్ అప్పు చేసి పంపించారు నాకు ఇక్కడికి, అప్పు ఎవరు తీరుస్తారని. మీకు పంపించే అవకాశం లేకపోతే పంపించొద్దు, అంతేగాని మేము అప్పు చేసి పంపించాం మీరు అప్పు తీర్చాలి అని అటువంటి ఆలోచనలు పెట్టొద్దు. పిల్లలు అనవసరంగా టెన్షన్ అయిపోతున్నారు, ఎక్కడికెక్కడికో దారి తీస్తుంది. డాడీ చెప్తున్నారు కదమ్మా, ఇండియాలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి కాలేజీలు వచ్చాయి. నన్ను అడిగితే మాత్రం ట్రంప్ మంచి పని చేశాడండి. సో మన టాలెంట్ని మన ఇండియాకి పంపించేస్తున్నాడు. కరెక్ట్. ఇంకో కొత్త వాళ్ళు ఇక్కడ ఉండమంటున్నాడు. సో ఏమవుతుంది, విల్ బికమ్ నంబర్ 1 కంట్రీ. పాపం ట్రంప్కి అంత బుర్ర లేదు, అందుకే దూరం ఆలోచించలేదు. బట్ విత్ ఇన్ డౌన్ ద లైన్ ఇండియా విల్ బికమ్ నంబర్ 1. ఎందుకంటే యూఎస్లో ఉన్న టాప్ కంపెనీలో ప్రతి సీఈఓ ఇండియా వాడే. వీళ్ళందరూ ఇండియాలో ఉంటే ఇండియా పరిస్థితి ఏంటి? ఆ కంపెనీస్ ఇప్పుడు ఇండియా రావాలి, ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ కావాలి, స్కిల్ కావాలి, అంటే ఆ కంపెనీస్ ఇండియా వస్తాయి. కరెక్ట్. అని ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుంది, మనం వెళ్ళి వేరే దేశం వైపు చూస్తున్నాం. టెస్లా ఎందుకంటే ఇండియా వచ్చింది ఏంటి, యూఎస్ ప్రెసిడెంట్ని అపోజ్ చేసి టెస్లా ఇండియా వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఇండియా మార్కెట్ కావాలి, బికాజ్ ఇండియా మార్కెట్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్. అమెజాన్, గూగుల్, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఇండియా మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందరికి ఇండియా మార్కెట్ కావాలి. సారీ నాన్న, నాకు దీని మీద ఇంత అవగాహన లేదు, నేను తప్పుగా అనుకున్నాను. అందరం కలిసి ఉందాం, మన దేశంలో ఉందాం, మన దేశాన్ని డెవలప్ చేస్తాం. గుడ్. బీటెక్ అయిన తర్వాత యూఎస్లో ఎంఎస్ చేయాలని మా బుర్రలో పెట్టేసి అందరినీ చూసి నేను కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వెనక్కి రాలేని పరిస్థితి, కానీ నాన్న చెప్పిన మాటకి ధైర్యం వచ్చింది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ ఫైండ్ అ జాబ్. వాడెవడో రూల్స్ పెడితే మన ఇండియా మన ఎఫెక్ట్ అవడం నాన్ సెన్స్. రాసి పెట్టుకోండి, 10 సంవత్సరాల్లో యూఎస్ ఇండియాని చూసి ఏడుస్తారు, ఇండియా ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు, మనలో ఆ పొజిషన్ పట్టుకెళ్తారు. ఆ రోజు ట్రంప్ 2025లో తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఇండియా ఇలాగ అయిపోయింది, మనం ఇలా ఉండిపోయామని చెప్పి వాళ్ళు బాధపడతారు. రాసి పెట్టుకో సాంబా.